ఓం నమ శివాయ. వెల్కమ్ టు సీతా శర్మ సక్సెస్ మంత్ర. చాలా మంది చెప్తూ ఉంటారండి, చాలా కష్టపడుతున్నాను, పొద్దున ఎప్పుడో వెళ్తాను, ఎన్నో కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్తాను, పిల్లలు వాళ్ళని చూడడమే కష్టమైపోతుంది, ఎంతో కష్టపడుతున్నాను, కానీ నాకంటూ ఈ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవ్వట్లేదు. ఫైనాన్షియల్ గా అయినా కావచ్చు, ఏదైనా కావచ్చండి. వాళ్ళకంటూ సమస్య ఉంది అని అంటే ఆ సమస్యల నుంచి బయటపడాలంటే కొన్ని పరిహారాలు అనేవి ఉంటాయండి. నేను ఇప్పటికి చాలా చెప్పాను. ఆ పరిహారంలో భాగంగా ఇప్పుడు నేను చెప్పబోయే ఇది పరిహారం ఏంటంటే, మెయిన్ ఎక్కువ ఆర్థికంగా కానీ లేకపోతే వివాహం జరగట్లనేది కానీ, ఈతి బాధలు కానీ లేకపోతే శత్రు బాధలు కానీ ఉంటే గనక వాటన్నిటి కూడా మంచి చక్కటి రెమెడీ అండి. ఏంటనంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి 5 మంగళవారాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పొంగల్ పెట్టాలండి. ఏది పెసరపప్పుతో చేసిన పొంగలి నైవేద్యంగా పెట్టాలి. అది కూడా ఏంటనంటే మన గుళ్ళోనేనండి, గుడికి తీసుకువెళ్ళి చక్కగా నైవేద్యం పెట్టి అది వాళ్ళందరికీ కూడా పంచాలి. మీరు కూడా తీసుకోవాలి, ఇంట్లో వాళ్ళందరూ తీసుకొని మీరు గుళ్ళో ఉన్న వాళ్ళందరికీ కూడా పంచాలన్నమాట. ఇప్పుడు అప్పుడని కాదు, మీరు ఎప్పుడైనా సరేనండి, ఒక మంచి రోజు అంటే మంచి ట్యూస్డే అండి, అదే మంగళవారం రోజు 5 మంగళవారాలు పెసరపప్పుతో చేసిన పొంగల్ని నైవేద్యంగా పెట్టి మీరందరూ కూడా తీసుకోవాలి. అట్లానే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి 11 ప్రదక్షిణాలు అనేది చేయాలి. కంపల్సరీ 11 ప్రదక్షిణాలు చేయాలి. ఇన్ కేస్ మీ పిల్లలు ఇక్కడ లేకపోతే అబ్రాడ్ లో ఉంటే వాళ్ళ కోసం నేను చేస్తున్నానని చెప్పి దండం పెట్టుకొని తల్లిదండ్రులు చేయొచ్చు, తల్లిదండ్రులు చక్కగా చేయొచ్చు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి మనకి ఇక్కడ హైదరాబాద్ లో అయితే కనుక చాలా చక్కటి గుళ్ళు ఉన్నాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి స్కందగిరిలో ఉంది, చక్కగా అన్ని చోటికి వెళ్ళొచ్చు. తిరుమలగిరిలో ఉంది, అన్ని చోటికి ఎక్కడికైనా సరే మీరు వెళ్ళి 5 మంగళవారాలు ఇలా చేసినట్లయితే ఈ 5 మంగళవారాల లోపలే మీరు ఒక మంచి గుడ్ న్యూస్ అనేది వింటారు. ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి ఏదో ఒక సొల్యూషన్ అనేది వస్తుందండి. ఎంత కష్టపడుతున్నా సరే సొల్యూషన్ అనేది రాని వాళ్ళకి ఈ చక్కటి రెమెడీ వల్ల ఒక మంచి పరిష్కారం అనేది లభిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సీతా శర్మ సక్సెస్ మంత్ర.